సాహసికుడు చందమామ కథ. పూర్వము ఒకానొక చిన్న దేశంలో ఒక మారుమూల గ్రామంలో రంగరాజు, సోమరాజు అనే ఇద్దరు అన్నదమ్ములుండేవారు. వాళ్ళిద్దరూ ఒకరి పట్ల ఒకరు ఎంతో అభిమానంగా ఉంటూ ఒకే ఇంట కలిసి ఉండేవారు. వారి భార్యలు కూడా తోటికోడళ్ల కలహాలేమీ లేకుండా కలిసిమెలిసి ఉండటం చేత అన్నదమ్ములిద్దరికీ ఏ బాధ ఉండేది కాదు. ఒకనాడు సాయంత్రం అన్నదమ్ములిద్దరూ తీరిగ్గా అరుగు మీద కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఎదుగు బొదుగు లేని తమ జీవితాల గురించి తీవ్రమైన విచారణలో పడ్డారు. మనం ఈ పల్లెటూళ్ళలో ఎన్నాళ్ళు బతికినా మన బ్రతుకు గొర్రెతో ఒక బెత్తడే అన్నట్లు ఉంటుంది. అంచేత మనం మనకున్న కాస్త పొలం అమ్మేసి రాజు చంద్రహాసుడి పంచం చేరుదాం అన్నాడు సోమరాజు. తమ్ముడి మాటలకు రంగరాజు, నీ ఆలోచన బాగానే ఉంది. రాజుగారికి సాహసికులంటే ఇష్టమని విన్నాను. మనకు సాహసానికేమీ కొదవలేదు కదా అన్నాడు ఎంతో ఉత్సాహంగా. అప్పుడే అక్కడికి వచ్చి అన్నదమ్ములిద్దరి మాటలు విన్న రంగరాజు భార్య రాజుగారి దగ్గరికి వెళ్ళి, మేం సాహసికులమంటూ గొప్పలు వల్లిస్తే ఏం బాగు, ఏదైనా సాహసకార్యం చేసి వెళ్తే చెప్పుకోవడానికి బాగుంటుంది అన్నది. ఆమె మాటలు అన్నదమ్ములిద్దరికీ నచ్చాయి. ఇటీవల 1-2 సార్లు వాళ్ళ గ్రామం మీద దాడి చేసి 10 మంది చేరేలోగానే దాపులున్న చిట్టడవులోకి పారిపోయిన పెద్ద పులిని చంపాలని నిశ్చయించుకున్నారు. అన్నదమ్ములిద్దరూ ఆ మన్నాటి ఉదయమే ఒకరు కత్తి, ఒకరు ఈటె చేతపట్టి చిట్టడవులోకి వెళ్లారు. వాళ్ళ అదృష్టం కొద్దీ పులి ఆ సమయంలో పొదల ప్రక్కన తను చంపిన లేడిని తింటూ కంటబడింది. పులి వాళ్లను చూస్తూనే పెద్దగా గాండ్రించి మీదికి దూకు వస్తున్న సమయంలో ఒకరు ఈటితో దాని గుండెల్లోనూ, మరొకరు కత్తితో దాని డొక్కల్లోనూ బలంగా పొడిచి చంపేశారు. తర్వాత ఇద్దరు చచ్చిన పులిని మోసుకుంటూ గ్రామంలోకి రాగానే గ్రామస్తులు వాళ్ళ చుట్టూ గుమిగూడి, ఆహా ఎంత గొప్ప సాహసం, సాహసికులంటే మీరే అంటూ పొగిడారు. ఆ రకంగా సాహసకార్యం పూర్తి చేసిన అన్నదమ్ములిద్దరూ తమకున్న పొలం అమ్మేసి అవసరమైన సామాన్లు మూటకట్టుకుని తమ భార్యలతో బళ్ల మీద రాజధాని నగరం చేరి అక్కడ ఒక సత్రంలో దిగారు. 3వ నాడు వాళ్ళు వీరవేషాలు ధరించి పులి చర్మాన్ని తీసుకుని రాజదర్శనానికి బయలుదేరారు. తమ వేషాల్ని, తమ భుజాల మీదనున్న పులి చర్మాన్ని చూసి ద్వారపాలకులు తమను సగౌరవంగా రాజుగారి దగ్గరకు తీసుకువెళ్తారని వాళ్ళు అనుకున్నారు. కానీ ద్వారపాలకులు చెరి 2 రోకలు లంచం ఇస్తే తప్ప లోపలికి పంపేది లేదని ఖచ్చితంగా చెప్పేశారు. అంత నిర్భయంగా లంచం అడుగుతున్న ద్వారపాలకుల ధోరణి అన్నదమ్ములిద్దరికీ చాలా అసహ్యం అనిపించింది. అయినప్పటికీ రాజదర్శనం చేసుకోబోతున్న సంబరంలో వాళ్ళు ద్వారపాలకులకు చెరి 2 రోకలు ఇచ్చేసి లోపలికి అడుగుపెట్టారు. రాజు చంద్రహాసుడు వాళ్ల వీరవేషాలను, పులి చర్మాన్ని చూసి విసుగుపడుతున్నవాడిలా వచ్చిన పని ఏమిటని అడిగాడు. అప్పుడు అన్నదమ్ములు తాము పులిని ఎందుకు చంపింది, దాన్ని చంపడానికి ఎంత తెగువ, సాహసం ప్రదర్శించింది రాజుకు వివరించారు. రాజు నిరాసక్తిగా, ఈ మాత్రపు ధైర్య సాహసాలు గల వాళ్ళు రాజ్యంలో చాలామందే ఉన్నారు. అందరికీ కొలువులో స్థానం కల్పించటం జరగని పని అని అన్నదమ్ములిద్దరికీ చొరక 500 రోకలు కానుకగా ఇప్పించాడు. నిరాశతో తిరిగి వచ్చిన తమ భర్తలను చూసి వాళ్ళ భార్యలు కూడా దిగులు పడ్డారు. 2 రోజులు గడిచాక రంగరాజు భార్య, ఒక్కొక్కసారి ఆశించిన పని జరగవు, ఏం చేస్తాం, మనం తిరిగి గ్రామం వెళ్ళటం అవమానకరం. రాజుగారిచ్చిన డబ్బు పెట్టుబడిగా పెట్టుకుని ఇక్కడే చిన్న వ్యాపారం ప్రారంభిస్తే మంచిది అంటూ సలహా ఇచ్చింది. ఆమె సలహా అందరికీ నచ్చింది. తమకు ఆహార ధాన్యాల గురించి బాగా తెలుసు కనుక వెచ్చాల అంగడి ఒకటి పెట్టుకుందామన్న నిర్ణయానికి వచ్చారు అన్నదమ్ములు. ఆ మర్నాటి నుంచే వ్యాపార ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అయితే అక్కడ వాళ్లకు చుక్కెదురైంది. ఎవరైనా వ్యాపారం చెయ్యాలంటే అందుకు ముందుగా నగరపాలకుడు అనుమతి తీసుకోవాలి. దానికోసం అన్నదమ్ములు నగరపాలకుడు భవనానికి వెళ్లారు. లోపలికి వెళ్లేసరికి వ్యాపారానికి అనుమతి కావాలంటే నగరపాలుడికి 200 రోకలు కానుకగా సమర్పించుకోవాలని తెలిసింది. ఈ సంగతి తెలియగానే సోమరాజు ఆవేశపడిపోతూ, అన్నయ్య, రాజధానిలో ఎక్కడ చూసినా లంచగొండులే గాని నిజాయితీపరుడు మచ్చుకు కూడా కనిపించడం లేదు. సాహసికులందరికీ కొలువులో స్థానం కల్పించడం కుదరని పని అన్న రాజు లంచగొండులందరినీ మాత్రం ఏరుకోరి నియమించినట్టున్నది. పద వెళ్ళి ఆయన్ని అడుగుదాం అన్నాడు. తమ్ముడు మాటల్లోని నిజాన్ని కాదనలేని రంగరాజు, వ్యాపారానికి అనుమతి అది తరువాత, నువ్వు అన్నట్లు ముందు రాజుగారి దగ్గరికే వెళ్దాం అన్నాడు. ఇద్దరు రాజభవనం దగ్గరికి వెళ్లేసరికి అక్కడ ద్వారపాలకులు లోగడ అడిగినట్లే లంచం అడిగారు. సోమరాజు ముందుగానే నిర్ణయించుకున్న విధంగా దీనంగా మొహం పెట్టి, బాబులు, మా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. నాకున్న ఐశ్వర్యం వల్ల ఇదిగో ఈ బంగారు పొంగరం ఒకటే.
నన్ను మా అన్నను దయతలిచి లోపలికి పంపించండి. రాజుగారి దగ్గర మా పని కనుక చక్కగా పూర్తయిందా మీకు ఏకంగా ఈ ఉంగరాన్నే బహుమతిగా ఇస్తాను అన్నాడు. ఆ ఉంగరం ఏదో ఇప్పుడే ఇలా ఇవ్వు అంటూ బలవంతంగా సోమరాజు వేలిని ఉన్న ఉంగరం లాక్కున్నారు ద్వారపాలకులు. ఆ తర్వాత రాజు చంద్రహాసుడు వాళ్ళని చూస్తూనే గుర్తుపట్టి మళ్ళీ ఏ పని మీద వచ్చారు అని ప్రశ్నించాడు. సోమరాజు రాజుకు మొదటి నుంచి జరిగిందంతా చెప్పి, మహారాజా, పులికన్నా భయంకరమైనది అవినీతి జాడ్యం. నా మాట అబద్ధమని తమకు ఏమాత్రం అనుమానం కలిగినా తక్షణం ఆ ద్వారపాలకుల్ని పరీక్ష చేయించండి. వాళ్ల దగ్గర నా నీలం రాయి బంగారపు ఉంగరం దొరుకుతుంది అన్నాడు. సోమరాజు మాటలు వినగానే రాజుమొహంలో సంతోషం కనిపించింది. ఆయన సోమరాజు కేసి మెచ్చుకోలుగా చూస్తూ, నాకు కావలసింది సరిగ్గా నీ వంటి సాహసికుడే. నువ్వు చెప్పినట్లు పులికన్నా భయంకరమైన ఈ అవినీతి జాడ్యం నా కొలువులో చాప కింద నీరులా వ్యాపిస్తుందన్న సంగతి నాకు కొద్ది రోజుల క్రితమే తెలిసింది. అయితే కనీసం మరొక 4-5 నిజాయితీపరులు సాహసికుల సహకారం లేనిదే నేను దీన్ని నామరూపాలు లేకుండా చేయలేను. రాజ్యంలో పెచ్చుమీరుతున్న ఈ అవినీతిని భరించలేక ఏ ఒక్కడైనా నా దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేస్తాడేమో వేచి చూద్దామన్న ఆలోచనతో ఊరుకున్నాను. ఇంకా నిర్లక్ష్యంగా ఊరుకుంటే ప్రమాదకరమని నేను ఆలోచిస్తున్న తరుణంలో నువ్వు సరిగ్గా భగవంతుడు పంపినట్టే వచ్చావు అన్నాడు. రాజు ఇలా అనగానే సోమరాజు పట్టరాని ఆనందంతో మరొకసారి వినయంగా ఆయనకు వంగి నమస్కరించాడు. రాజు 1-2 క్షణాలు మౌనంగా ఉండి తరువాత సోమరాజుతో, ఈనాటి నుంచి నువ్వు రాజోద్యోగులందరి మీద పర్యవేక్షణాధికారివి. అవినీతిపరుడు ఎంత పెద్ద ఉద్యోగస్తుడైనా సరే అతన్ని దోషిగా నిర్ణయించి న్యాయస్థానానికి పిలిపించగలిగే అధికారం నీకు ఇస్తున్నాను అని రంగరాజు కేసి పరీక్షగా చూస్తూ, సోమరాజు, మీ అన్న రంగరాజు నీ అంతటి వాగ్దాటి చొరవ ఉన్నవాడిలా కనిపించడం లేదు. అయినా పులిని వేటాడడంలో, ఇక్కడి లంచగొండల ఆట కట్టించడంలో నీకు సాటి రాగల సాహస్యం తెలుస్తుంది. అతన్ని కొత్త నగర పాలకుడుగా నియమిస్తున్నాను అన్నాడు. ఆ విధంగా రంగరాజు సోమరాజు రాజస్థానంలో ఉన్నత పదవులు సంపాదించి కొద్ది కాలంలోనే అవినీతిని, లంచగొండితనాన్ని నిర్మూలించడంలో కృతకృత్యులై రాజుకు ఎంతో అభిమానపాత్రులయ్యారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.